మహిళా సంఘాల సాధికారతకు సీఎం రేవంత్ రెడ్డి కట్టుబడి ఉంటానన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో మహిళా స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు మరో 448 అద్దె బస్సులను అప్పగించనున్నారు. రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ సీఈఓ దివ్యా దేవరాజన్ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డికి లేఖ రాశారు. దీంతో 448 బస్సులను కొనుగోలు చేసి వాటిని ఆర్టీసీకి అద్దెకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలియజేశారు. సీఎం నిర్ణయంతో ఆర్టీసీలో మహిళా సమాఖ్యల ద్వారా నడిచే బస్సుల సంఖ్య గణనీయంగా పెరగనుంది. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళలకు స్థిరమైన ఆదాయ మార్గాలను కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఒక్కో బస్సు ద్వారా మహిళా సంఘాలకు నెలకు సుమారు 70,000 వరకు అద్దె ఆదాయం లభించనుంది. ప్రస్తుతం 152 బస్సులు విజయవంతంగా గడుస్తున్నాయి. దీంతో మరిన్ని బస్సులను మహిళా సంఘాలకు అందజేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. సీఎం ఆదేశాల మేరకు మిగతా 448 బస్సుల నిర్వహణ బాధ్యతలను కూడా మహిళా సంఘాలకు అప్పగించనున్నారు. ఈ మహిళా సాధికారతకు దోహదపడే కీలక నిర్ణయం పట్ల మంత్రులు పొన్నం ప్రభాకర్, దనసరి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సుల నిర్వహణ బాధ్యతలు అప్పగించడం ద్వారా గ్రామీణ మహిళలు ఆర్థికంగా బలపడడమే కాకుండా ప్రజా రవాణా వ్యవస్థలో ప్రత్యక్ష భాగస్వాములుగా మారడం ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు. ఈ నిర్ణయం మహిళలకు నిరంతర స్థిరమైన ఆదాయ మార్గాలను సృష్టించడమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని మంత్రులు అభిప్రాయపడ్డారు. మహిళా సంఘాల నిబద్ధత, క్రమశిక్షణ రాష్ట్ర ప్రజా రవాణా సంఘానికి కొత్త దిశను చూపుతుంది అన్నారు. భవిష్యత్తులో ఈ పథకాన్ని మరింత విస్తృతం చేసి ఎక్కువ సంఖ్యలో మహిళా సంఘాలకు అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీతక్క స్పష్టం చేశారు. మహిళలు స్వయం సమృద్ధిని సాధించి రాష్ట్రాభివృద్ధిలో మరింత భాగస్వామ్యం అవడం ప్రభుత్వ లక్ష్యమని వారు పేర్కొన్నారు.